వెల్కమ్ టు ఓమిట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ నెంబర్ 9. సుగుణ ఇంకా అయోమయ స్థితిలోనే ఉంది. గోపాలకి తన మీద ప్రేమ లేదు. అది కేవలం తనను ఒక స్నేహితురాలిగానే భావిస్తున్నారని తెలియగా సుగుణ తట్టుకోలేకపోతుంది. సాయంత్రమైన సుగుణ ఇంటికి వెళ్లకుండా అలాగే ఆ నది ఒడ్డున కూర్చుంది. సూర్యాస్తమయం వేళ తాను ఇంటికి వెళ్తుంది. తన ఇంట్లో వాళ్ళు పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. చుట్టాలందరూ ఇంటికి రావడం మెల్లగా మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ తాను అదృష్టవంతురాలని, రఘురాం లాంటి ఒక మంచి భర్త, అలాగే పేరు మోసిన దొరని పెళ్లాడుతున్నామని పొగడటం మొదలుపెట్టారు. ఇంతలో సుగుణకి తన మంచం మీద రఘురాం నుండి ఉత్తరం ఉంటుంది. సుగుణ ఆ ఉత్తరం తీసి చదవగానే అందులో రఘురాంకి తనకి పెళ్లి ఇష్టం లేదని, పెద్దవాళ్ళ బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలిపాడు. తనకి ఎందుకు ఇలా జరుగుతోందని బాధపడుతుండగా మర్నాడు ప్రొద్దున ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియగా రఘురాం మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను రఘురాం ఇంట్లో వాళ్ళు నిలదీయడం మొదలుపెట్టారు. రఘురాం వాళ్ళ మేనమామ బోరున ఏడవడం మొదలుపెట్టారు. నా మేనకోడల్ని ఇంకెవ్వరు పెళ్లి చేసుకోరు, మా పరువు పోయింది అని చెప్తూ సాగాడు. అని ఉన్న చోటే కుప్పకూలిపోయి ఏడుస్తుండగా గోపాల ముందుకు వచ్చి నేను తనని పెళ్లాడతా అని చెప్పగానే వెంటనే సుగుణ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక్కడ ఒక రహస్యం ఉందండి. సుగుణ ఎప్పుడైతే గోపాలకి తన పెళ్లి రఘురాంతో కుదిరింది అని చెప్పగానే గోపాల తనకి వద్దనుకున్నాడు. గోపాల తనని వద్దనుకోవడానికి రీజన్ రఘురాం తన ప్రాణ స్నేహితుడు. రఘురాంకి కూడా గోపాలకి సుగుణంటే ఇష్టమని తెలుసుకున్నాక తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని నాటకమాడి ఈ ప్రేమ జంటని ఒకటి చేశారు. సో ఇదండి మన ఈ గోపాల అండ్ సుగుణ కలయిక. చూడముచ్చటగా ఉన్నారు కదా ఈ జంట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్డ్ టు ఓమిట్ పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్.